జల్సాలకు అలవాటు పడి ఇళ్లలో దొంగతనాలు చేస్తున్న ఓ వ్యక్తిని హైదరాబాద్ బేగం బజార్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 6న బేగం బజార్లో ఓ ఇంట్లో తాళాలు పగలగొట్టి 235 గ్రాముల బంగారం, 10 లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు అమర్ సింకం బాలేను అరెస్టు చేశారు. మహారాష్ట్రకు చెందిన నిందితుడు ఫుట్పాత్పై జీవిస్తూ చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలు చేస్తున్నట్లు గోల్కొండ డీసీపీ చంద్రమోహన్ వెల్లడించారు. ఈ కేసు వచ్చేసరికి 6th మే 2026లో హిందీ నగర్లో ఇది హెచ్బి బై నైట్ కంప్లైంట్ వస్తుంది. ఆ స్టేట్మెంట్ లో సుమారు ఒక 10 lakhs వర్త్ క్యాష్, అదేవిధంగా ఆల్ ఆర్నమెంట్స్ కలిపి ఒక 235 grams థెఫ్ట్ అయిందని చెప్పేసి అందులో కంప్లైంట్ లో ఉంటుంది. వెంటనే దీన్ని ఛాలెంజింగ్ గా తీసుకొని ఏసీపీ 10 days లోనే ఈ గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్స్ ను ఛేదించడం జరిగింది. ఈ అక్యూజ్డ్ పర్సన్ ఇంటరాగేట్ చేస్తే ఇతనికి గతంలో 4 కేసులలో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు తెలిసింది. ఈ అన్ని కూడా ప్రాపర్టీ అఫెన్స్ కేసులు. ఒకటి పోక్సో కేసు, అది అత్తాపూర్లో జరిగింది. అందులో ఆల్రెడీ వాళ్ళు నోటీస్ కూడా ఇచ్చారు. ఇట్లా దొంగతనాలు చేసి జల్సాలకు పాల్పడడం అనేది ఇతని హ్యాబిట్.